బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లి మండలంలో అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉండి రవ్వలకొండలో కాలజ్ఞానం రాశాడు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞానం రచన చేయడం మొదలుపెట్టాడు. ఈ వీడియోలో మనం బ్రహ్మం గారు రాసినవి ప్రతి ఒక్కటి జరుగుతున్నాయా లేవా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మం గారు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచాడు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. ఆయన వ్రాసిన కాలజ్ఞానం ఎక్కడుంది? వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు. మరి ఇప్పటి వరకు బ్రహ్మం గారు చెప్పిన విషయాలు ఏంటి? కాలజ్ఞానంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన ఒక చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు రాశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు ఎవరి దగ్గర సమాధానం లేదు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు పాడవుతుందని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగానే 1910 నుంచి 1912 మధ్యలో గంగానది తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ కూడా అక్కడికి రాలేదు. నెక్స్ట్ వన్, రాచరికాలు రాజుల పాలనలో నశిస్తాయి. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజు మేలుతుంది అన్నాడు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. ఇప్పటి వరకు తెలియదు కానీ వందల సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడ అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తున్నాయి కానీ చావు పుట్టుకలకు మాత్రం కనుగొనలేకపోతున్నాం. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాల్ని ఇప్పటి వరకు కనుగొనలేదు. నెక్స్ట్ వన్, రావణ కాష్టమును కల్లోలము చెలరేగి దేశాన్ని అల్ల కల్లోల పెడతారు. అంటే రావణుడి దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు. ప్రస్తుతం నీటి నుంచి వచ్చే విద్యుత్తునే మనం వాడుకుంటున్నాం. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల క్రితమే బ్రహ్మం గారు చెప్పారు. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని బాగా పాలిస్తాడు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించాడు. కపట యోగాలు విపరీతంగా పెరుగుతాయి. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. అంటే వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఆ వ్యాధి వచ్చినప్పుడు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి. అంతేకాదు దేశ విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్తాడు. బ్రహ్మం గారు చెప్పినట్లే బ్రిటిష్ వారు ఏదో కంపెనీ పెడదామని వచ్చి ఇక్కడ భారతదేశంలోని ప్రజలను చాలా సంవత్సరాలు బానిసలుగా బతికేలా చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇవన్నీ జరిగినవి. రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి కూడా బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఉంది. అవి ఏమేమిటివంటే, కృష్ణానది కనకదుర్గమ్మ వారి ఉక్కు పుడకను అందుకుంటుందని, ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తి జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా పోతుంది. దీనిపైన భిన్న వాదనలున్నాయి. చెన్నకేశ్వర స్వామి మహిమలు నాశనమవుతాయి. ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారందరికీ వాళ్ళ కాంతి వల్ల కనులు కనపడకుండా గుడ్డివారైపోతారనుంది.
పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమైపోతుందని చెప్పాడు. కలియులూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి జననష్టం జరుగుతుంది. ఆ తర్వాత ఆ పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశానికి ఎగిరిపోతాయని చెప్పాడు. ఇంతేకాదు బ్రహ్మంగారు మరెన్నో చెప్పారు. వీటికి మళ్ళీ పార్ట్ 2 చేస్తాను. పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. దీన్ని పూర్తి చేయండి. ఈ వీడియో అంతవరకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.